హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అండి ఆరాధన కొరకు. హల్లెలూయా. స్తోత్రం, ప్రభా, వందనాలు తండ్రి. ప్రభా నైనా ఈరోజు ఈ ఆదివారం నాటి ప్రభాదైనా దేవుని సందులో మనందరూ చేర్చినందుకు వందనాలు తండ్రి. ప్రభా నైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా మాతో మాట్లాడాను తండ్రి. ప్రభా నైనా వాక్యోపదేశం చేసిన వార్తలు మాట్లాడిన మాకు మంచి వాక్యాన్ని దయచేయండి ప్రభా నైనా. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ మొదటి ఆరాధనకు ప్రేమపూర్వకం మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. అలాగే లైవ్లో చూస్తున్న మీరు కూడా మాతో కలిసి ఏకీభవించి పాడవలసిందిగా ప్రభు పేట మనవి చేయుచున్నాను. ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చే దేవుడు, ఆయన కొనియాడి కీర్తించి ఆరాధిద్దాం. ప్రేమా పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. 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 ప్రేమా పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ఆయన ప్రేమ లోయల కంటే లోతైనది ఆ యేసు ప్రేమ. గగనము కంటే ఎత్తైనది ఆయన కలువరిలో చూపిన ప్రేమ. ఆయన ప్రేమ ఇహలోకములో వెలకట్టలేని ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ. గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ. గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైన వెలా కట్టలేనిది కలువరిలో ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. ప్రేమా పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు, ప్రాణనాథుడు,
నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైన ప్రేమ పునరుత్థాన ప్రేమ. మన జీవితంలో మరణపు ముళ్ళను విరిచినది బలమైన ప్రేమ. రక్తము కాచి మనకు రక్షణనిచ్చిన ప్రేమ ఆ యేసు ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముళ్ళును విరిచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే. రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే. గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ, బలి అయిన ప్రేమ. అంత కలిసి పడ. బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణాన. అంత కలిసి పాడదాం. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. 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 హల్లెలూయా. ఆయన ప్రేమపూర్ణుడే అంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఆయన కంటే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన పాట పాడుకుంటూ దేవుని మహింపరిచి ఆరాధిద్దాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కిడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయం. కలిసి పడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ ఆయన గాయని కట్టే దేవుడు అంటున్నాడు. బాధించిన
మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయనే. హల్లెలూయా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అంచబడిన వేళ ఆయన మన తలను ఎత్తే దేవుడు అంటున్నాడు. శిక్షించిన మనల్ని గొప్ప చేసి మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. చెప్పలు కొడదాం. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ అని కలిసి పడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడువనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడువనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. హల్లెలూయా. మన జీవితంలో ఆయన ఉంటే ఏ భయం లేదు. మీరందరూ లేచి నిలబడిన వెళితే ఆధారం చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మీ ఫాదర్. హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా మేము ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరు అనుభవించలాగన మా ప్రాణ ఆత్మ దేహములు సమర్పిస్తున్నామయ్యా. నీకే వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆయన అడుగుదాం. ఆయన మన జీవితంలో ఏ గొప్ప కార్యం చేయడానికి సంసిద్ధుడో మనకైతే తెలీదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క గడియను మనకిచ్చాడు. ఏది లేకుండా, ఏ ప్రణాళిక లేకుండా ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామములు కొన్న
పైనామము యేసునామం అంటూ పాడుకుంటూ దేవుని మహింపరిచే మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. అందరికి వచ్చిన పాట అందరు కలిసి ఏకీభవించి పాడాలి. హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న హల్లెలూయా, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. కలిసి పాడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించే నామము యేసునామము, నిత్య నరకాగ్నుల నుండి రక్షించే నామం యేసునామం. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. అది కలిసి పాడదాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, అన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము, శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా అది కడిపాడదాం. హల్లెలూయా హోసన్నా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతు,
ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లపుండ యేసు స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడవు నీవు త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇత్వము నీవే త్రిత్వము నీవే. ఎల్ల వేళల కలిసి పాడదాం. వల్లపుండ యేసు స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడల వల్లవు. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా అది కలిసి పాడదాం గట్టిగా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. గట్టిగా వేసాక గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం ఆ యేసు నామము. మన పాపముల నుండి శాపముల నుండి విడిపించే నామము ఆ యేసయ్య నామం. నిత్య నరకాగ్ని నుండి మన రక్షించే నామము ఆ యేసయ్య నామము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. మమ్మల్ని నడిపించే దేవుడా, మమ్మల్ని పోషించే దేవుడా. హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా 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 హల్లెలూయా. కలములతో రాయగలమా అని పడుకుంటూ నేను మహింపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు. నీకోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనకిచ్చినదంతా ఆయన ఇచ్చినదే ప్రియ సహోదర సహోదరులారా. ఆయన పరలోకములో ఉన్న భాగ్యాన్ని అంతా విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రిక్తునుగా ఈ లోకములోనికి వచ్చి మనకు మాదిరిగా చూపించిన దేవుడు అంటున్నాడు.
కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, అంత కలిసి పాడదాం. ఆరాధింతును, అంత కలిసి పాడదాం. ఆరాధింతును, ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్న. అందరూ కలిసి పాడదాం. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రి కలిసి పడతాం. నేను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా వస్తే చేపలు కొడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై ఫాదర్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మై ఫాదర్. ప్రభువానికి వందనాలు తండ్రి. ఆయన ధ్యానంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను ఏమని వర్ణించగలము, ఆయన కృపను ఏమని మనం పాడగలము, కళ్ళతో వ్రాయగలము, కలముతో వ్రాయగలమా ఆయన ప్రేమను? ఆయన ఆకాశములు ఆయన మహిమ కొరకు మనకు చేసిన దేవుడైంటున్నాడు, అంతరిక్షం చేసిన దేవుడైంటున్నాడు, ఈ లోకంలో మన కొరకు ప్రతిదీ చేసిన దేవుడే అంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి.
స్తోత్రారుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, మహిమాన్వితుడా, నీకే వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలమయ్యా, నీకు వందనాలు ప్రభా తండ్రి. ఏమీ లేని మాకు ప్రభా తండ్రి, నీవే రక్షకుడుగా ఉండి మమ్మల్ని పోషించి మమ్మల్ని ప్రభు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అంటున్నావు. థ్యాంక్ యూ మీ లార్డ్ ప్రభా తండ్రి. అయినా మాకందరికీ ప్రభా తండ్రి మంచి ఆరోగ్యాల నుంచి ప్రభా ఈ సమయంలో ప్రభా తండ్రి మీరు మా ప్రభాని స్తుతించుటకు మహిమపరచుకు ఇచ్చారు ప్రభా తండ్రి. సమయాన్ని బట్టి వందనాలు. అనేక మంది ప్రభా ఈ సమయం చూడలేక భూగర్భంలో దాచిపెట్టినారు. అనేక మంది ప్రభా తండ్రి నాన్న వివిధ బాధల చేతని స్తుతించలేకపోతున్నారు. మాకైతే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా తండ్రి నాయన. మాకిచ్చిన భాగ్యాన్ని ప్రభా తండ్రి నాయన సర్వలోక సంఘానికి సర్వలోక పరిశుద్ధులకు ప్రభా మీరే దయచేస్తాను వేడుకున్నాం తండ్రి నాయన. ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు ప్రభా తండ్రి నాయన. వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడినట్టు మాకు తెలియదు ప్రభా తండ్రి నాయన. ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి వారి యొక్క ప్రభా తండ్రి నాయన ఉత్తేజపడి ప్రభా తండ్రి నీ సన్నిధి నుంచి వెళ్ళే భాగ్యం దయచేస్తారని ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చోవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుటకు మరోసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతున్నాము. మంగళవారం బైబిల్ స్టడీ, ట్యూస్డే బైబిల్ స్టడీ ఉంటుంది 7 గంటలకి. తర్వాత శుక్రవారం ఉమెన్స్ మీట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. శుక్రవారం ప్రభురాతి భోజనం లార్డ్స్ సప్పర్ ఉంటుంది. ఇక్కడ హోలీ కమ్యూనియన్ 7 గంటలకి, అంచేత ఉమెన్స్ మీట్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ శనివారం సెకండ్ సాటర్డే మెన్స్ ఫెలోషిప్ ఉంది 104 చర్చిలోని 7 గంటలకి. పురుషులందరూ దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నా అండి. మెన్స్ ఫెలోషిప్ ఈ శనివారం సెకండ్ సాటర్డే 7 గంటలకి 104 చర్చిలో ఉంటుంది. దయచేసి మీ ఒక షెడ్యూల్స్ని వేరే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే క్యాన్సిల్ చేసి ఈ మెన్స్ ఫెలోషిప్కి అటెండ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం అండి. 11, 12, 13, 11, 12, 13 ఈ నెల 104 చర్చ్లోని 6:30కి ప్రేయర్ మీటింగ్స్ ఉంటుంది. మరోసారి 11, 12, 13 ఈ నెల 104 చర్చ్లో ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. దయచేసి ఈ ప్రేయర్ మీటింగ్ కొరకు మీ ప్రార్థనలో గుర్తించి ప్రార్థనగా కోరుచున్నామండి. తర్వాత సండే సర్వీస్ యథావిధిగా 7 గంటలకు ఉంటుంది. సెకండ్ సర్వీస్ 10 గంటలకు ఉంటుంది. అనౌన్స్మెంట్స్ దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం అండి. తర్వాత మ్యారేజ్ బ్యాన్ అనేది పాస్టర్ గారు తర్వాత మనకి వినిపిస్తారు. ఈ సర్వీస్ అయిన తర్వాత మనకి బ్రదర్ బెనర్జీ అండ్ సిస్టర్ అనుష వారు బ్లెస్ బై బేబీ బాల్ చైల్డ్, దీని సందర్భంగా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. దయచేసి చర్చ్ అయిన తర్వాత దాంట్లోని పాల్గొనవలసిందిగా కోరుతున్నాండి. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ సండే. ఎవరికైతే బర్త్డే మ్యారేజ్ యానివర్సరీస్ ఉన్నాయో దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అండి. మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. మ్యారేజ్ అండ్ బర్త్డే అనేసి రియర్లీ వెరీ సెలబ్రేషన్ టైమ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. జీవితంలో మర్చిపోలేనటువంటి ఇదొక ఇన్సిడెంట్. సో బర్త్డేస్ మ్యారేజ్ యానివర్సరీ ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎనీబడి ఎల్స్? హల్లెలూయా. దయచేసి రండి, స్టిల్ దేర్ ఇస్ టైం. ఒక్కొక్కరు కమాన్. ఓకే అందరూ చప్పట్లు కొట్టి ముందుకి ఆహ్వానిద్దామండి. మ్యారేజ్ యానివర్సరీస్ అండ్ బర్త్డే సెలబ్రేషన్. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, దయచేసి రండి. లెట్స్ ఎంకరేజ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇంకెవరైనా ఉన్నారో దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం అండి. ది గ్రేటెస్ట్ డే ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. ప్రతి వారి జీవితంలోని ఇది ఒక గొప్ప ఇన్సిడెంట్, గొప్ప సందర్భం. చాలా సంతోషంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. హల్లెలూయా. సో బిగినింగ్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండింగ్ సోనీ, March 9th birthday. Hallelujah. Clap unto the Lord. Hallelujah. మీదండి March 1st. వెరీ గుడ్. ఈ రోజునే బిగినింగ్. హల్లెలూయా. నేను అయిపోయింది. అనిల్ వాళ్ళ కూతురు, అనిల్ అనే మరి సిస్టర్ వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళ కూతురు వాళ్ళ బర్త్డే 5వ తారీఖుని. ఓకే, దేవుని స్తోత్రం చల్లేదండి. హల్లెలూయా. క్లాప్ అంటు ద లార్డ్. March 23rd బర్త్డే. ఓకే బ్రదర్ కమ్ ఫార్వర్డ్. March 17th బర్త్డే. ఓకే, క్లాప్ అంటు ద లార్డ్. అందరు గట్టిగా చప్పట్లు కొడదామండి. మాట వీళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. బర్త్డేస్ మ్యారేజ్ యానివర్సరీ ఇస్ రియల్లీ వెరీ, అంటే పెళ్ళి అనగానే ఉద్యోగం వస్తుంది, కానీ పెళ్ళి గురించి చాలా కష్టపడతారు. చూస్తారు
కొందరికైతే టక్మని అయిపోతుంది. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో లెట్స్ ఆల్ రైజ్ అవర్ హ్యాండ్స్ అండ్ ప్రే ఫర్ దెమ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభానైనా, తండ్రి ప్రభానైనా, బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ ప్రభానైనా సెలబ్రేట్ చేసిన ముందుకు వచ్చిన బిడ్డల కోసం వందనాలు తండ్రి ప్రభానైనా. ఈ జీవితంలో గొప్ప కార్యం చేసినందుకు వందనాలు తండ్రి ప్రభానైనా. ఒక ఘనంగా ప్రభానైనా వీళ్ళ బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి తండ్రి ప్రభానైనా వందనాలు చేస్తున్నాను. ప్రభానైనా వీళ్ళ తల్లి ఎంతో కష్టపడి ఎంతో ప్రార్థన వల్ల ప్రభానైనా జన్మించారు. ప్రభానైనా వీళ్ళు మ్యారేజ్ కూడా ప్రభానైనా ఎంతో ప్రార్థన వల్ల జరిగింది. ప్రభానైనా ఇంక వందనాలు తండ్రి ప్రభానైనా. ఇంకా ఘనంగా ప్రభానైనా ఇంకా వచ్చిన సెలబ్రేషన్స్ అన్ని చేసుకోవడానికి వందనాలు తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్లాప్ అంటు ది లార్డ్. థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అయిపోయిందండి. నా ఇప్పుడు స్పెషల్ సాంగ్ బై సిస్టర్ రాణి వేది మీదకి వచ్చి ఆహ్వానిస్తుంది. స్పెషల్ సాంగ్స్. మనసు నిండదు బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. నేల నుండి నన్ను లేపినావయ్యా, శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా. నేల నుండి నన్ను లేపినావయ్యా, శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. అవును యేసయ్య, నిన్నెంతగా స్తుతించినా నా తనివి తీరదు యేసయ్య. ఏ అర్హతనాలు లేకపోయినా నన్నెంతగానో ఎన్నుకునే విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. నన్ను అందలం ఎక్కించి అందని స్థితిలో నన్నుంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలయ్యా. నీ కొరకు నిలుపుకున్నావయ్యా. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును, ఏ స్థితిలో ఉన్నా నిన్నే
నిన్నే స్తుతింతును. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. ఆరోగ్యం లేకపోయినా అందరూ ఈ లోకంలో నన్ను విడిచిపోయినప్పటికీ యేసయ్యా, అనాథగా నీవు మాత్రం నన్ను విడిచిపోలేదయ్యా. అక్కరలన్నీ తీర్చి నీ సాక్షిగా మమ్మల్ని నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందామండి. నన్ను వాడుకొనుచున్నావయ్యా. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును. ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును. ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. నేల నుండి నన్ను లేపినావయ్యా, శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా. నేల నుండి నన్ను లేపినావయ్యా, శిఖరముపై యేసు నన్ను నిలిపినావయ్యా. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును. ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. చివరి శ్వాస వరకు నిన్నే ఆరాధింతును. ఏ స్థితిలో ఉన్నా నిన్నే స్తుతింతును. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. ఎంతగా నిన్ను స్తుతించినా నా మనసు నిండదు. బ్రతుకంతా నిన్ను పాడినా నా తనివి తీరదు. హల్లెలూయా. చక్కటి పాట పాడిన దేవుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను సిస్టర్ రాణి గారికి. ఇప్పుడు స్పెషల్ అయినటువంటి ఒక సందర్భం మనకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సంఘటనలు నిజంగా జరిగి ఉన్నాయి కూడా మనందరికీ తెలుసు. పాస్టర్ గారు చాలాసార్లు మనకి మెసేజ్ పెట్టారు. ఏమనంటే సర్టన్ ఇండివిజువల్స్కి ఏదో ప్రార్థన రిక్వెస్ట్ ఉంది, ప్రార్థన మీరు చేయవలసిందిగా మనవి చేస్తుంటారు. సో చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, అది ఎవరు అనేసి కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. ఇది ఒక అవకాశం ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి. సో ఫ్రెండ్షిప్ టైం అండి, లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఒకరినొకరు పరిచయం చేసి మీ యొక్క ఆయన్ని వాళ్ళ గురించి తెలుసుకోండి. ఈ విదిన్ 2 or 3 minutesలోని ఇంటరాక్షన్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్స్లోని ఫ్రెండ్షిప్ టైం. లెట్స్ ఆల్ అందరు నించొని ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం.
నాతో మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Amen. Let's open our Bibles to Book of Acts, chapter 9, verses 1 to 10. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ తెరవండి. Book of Acts, chapter 9, verses 1 to 10. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు అందరం కలిపి గట్టిగా చదువుదాం. బైబిల్స్ ఉన్న వారందరూ మీ బైబిల్ చూడండి. బైబిల్స్ లేనటువంటి వాళ్ళు స్క్రీన్ వైపు చూసి చదవడానికి ప్రయత్నం చేయండి. రైట్. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గముందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చదవండి. అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతనిని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన నెలలో పునరుత్థాన దినాన్ని నీ స్వరం వినడానికి మేము సిద్ధపడుతూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. మాకు అవసరమైనటువంటి సందేశాన్ని మీరు మాకు దయచేయండి. మీరే మా మధ్యలో ఉండండి, మహిమ పొందండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. అండ్ వీ వెల్కమ్ యూ ఆల్ టు ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్నవారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 2025వ సంవత్సరంలో ఆల్రెడీ 2 నెలలు అయిపోయి. టైం ఫ్లైస్. సమయం చాలా త్వరగా వెళ్ళిపోతుంది. అనిపిస్తుందా? ఎవరికన్నా అనిపించడం లేదా? వీఆర్ సో బిజీ లైఫ్. సమయం చాలా వేగంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది వేగంగా వెళ్ళదు. ఎప్పుడు ఎలాగుండిద్దో అలాగే
పెడుతుంది. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? కరెక్టేనా? లేకపోతే ముందు కాలంలో తొందరగా వెళ్ళిపోయి, లేకపోతే నెమ్మదిగా వెళ్ళి ఇప్పుడు తొందరగా వెళ్తుందా? లేదు కదా. సో సమయం ఎప్పుడు ఒకలాగే వెళ్తుంది, బికాజ్ ఆఫ్ అవర్ బిజీ షెడ్యూల్స్. మనందరం బిజీ వలన అలాగా ఫీల్ అవుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం వినడానికి సిద్ధపడుతున్నాం. ప్రియ సహోదరులరా, ఇట్ ఈస్ టైమ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని వినడానికి మనం సిద్ధపడినప్పుడు we always need to stay with intention to receive something from God. దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి నేను పొందుకోవాలి, దేవుడు నాతో మాట్లాడాలి. లెట్ గాడ్ ప్రిపేర్ మీ, దేవుడు నన్ను సిద్ధపరచాలి. లెట్ గాడ్ కాంట్రిబ్యూట్ సంథింగ్ ఇన్ టు మై లైఫ్, నా జీవితంలోనికి దేవుడు ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఆశతో మనం ఉండాలి. whenever we come to the presence of God, I believe let God speak to us. నేనేమనుకుంటానండి, చర్చ్ నుండి బయటికి వెళ్ళేటప్పటికి పదంతలు బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎలీషా అంటాడు కదా ఏలియాకి, నీకున్న శక్తిలో, నీకున్న పవర్లో నాకు రెండు పాళ్ళు దయచేయమని అడుగుతాడు. సో మనం వచ్చిన విధంగా అలాగ వెళ్ళిపోవడం కాదు, వచ్చిన విధంగా కాకుండా వీ నీడ్ టు బీ స్ట్రాంగర్ దెన్ ద టైమ్ దట్ వీ కేమ్ హియర్. ఇక్కడికి వచ్చిన దానికంటే బలముగా మంచి శక్తి కలిగినటువంటి బిడలగా మనం ఇక్కడ నుండి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం అనగానే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథానికి మరొక పేరు ఉంది. అదేంటంటే ఇట్ ఈస్ కాల్డ్ లవ్ స్టోరీ. అది ప్రేమ కథ. పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటిది ప్రేమ కథ అని మరొక పేరు. ఇట్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రభు ప్రేమమయుడై ఉన్నాడు. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? God is love. Love is not God. You understand? Love is not God. ప్రేమ దేవుడు కాదు, దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. Now, whenever you understand the Bible, పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయాలు ఏంటంటే, we need to understand పరిశుద్ధ గ్రంథం ప్రేమ కథ. ప్రేమ కథ, love story. It always speaks about love. For God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ది గోల్డెన్ వర్స్ ఇన్ ది ఎంటైర్ బైబుల్. పరిశుద్ధ గ్రంథం అంతటిలో బంగారు వాక్యం అని చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం. ఎంతమంది విన్నారు ఈ వాక్యాన్ని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు చెయ్యి మాత్రమే ఎత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సో చాలామందికి ఆ వాక్యం ఎక్కడ ఉంటుందో తెలీదు. సో అట్లీస్ట్ స్క్రీన్ మీద ఇప్పుడు ఆల్రెడీ కనబడుతుందా? ప్లే చేశారా? గాడ్ బ్లెస్ యూ. దేవుడే మిమ్మల్ని దీవించిన గాక. అంటే కిరణకి రెఫరెన్స్ తెలుసని అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. సో దట్ మీన్స్ దేవుడు ప్రేమను చూపించేవాడు. ప్రేమను చూపించడం అంటే ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ కాదు, అపకీర్తన తీసుకొచ్చే ప్రేమ కాదు, ఈ లోకానుసారంగా విచ్చలవిడితనం కలిగినటువంటి ప్రేమ కాదు. Whenever we hear the word love is most used and misused word. ఈ లోకంలో ప్రేమ అనగానే ఎక్కువ శాతం మనం అర్థం చేసుకుంటాం, అపార్థం కూడా చేసుకుంటాం. సో దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, ఆయన మన దగ్గర నుండి ఏమీ ఆశించకుండా మనల్ని ప్రేమించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? నౌ బికాస్ హీ లవ్స్ us, he wants to talk to us. When you love someone, you like to speak to that person. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తితో మాట్లాడాలని అనుకుంటాం. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? మీరెవరో మాట్లాడుతున్నదేంటి? మనం ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తితో మాట్లాడాలని ఆశపడతాం. డోంట్ యూ లవ్ యువర్ వైఫ్? నీ వైఫ్ని నువ్వు ప్రేమిస్తే, నీ హస్బెండ్ని నువ్వు ప్రేమిస్తే, పిల్లల్ని ప్రేమిస్తే, ఫ్రెండ్స్ని ప్రేమిస్తే, సో వెనెవర్ యూ వాంట్ టు
ఎక్స్ప్రెస్ యువర్ లవ్, యు ఆల్వేస్ లైక్ టు స్పీక్ టు దట్ పర్సన్. ఆ వ్యక్తితో మాట్లాడి ప్రేమను వెళ్ళబుచ్చాలి అని అనుకుంటాం. కొంతమందికి నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేసినప్పుడు ఐ స్పీక్ టు దెమ్, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళు కూడా మాట్లాడే మాటలు వినాలని అనిపిస్తుంది. ఐ టేక్ దోస్ వర్డ్స్ ఇన్ టు మై హార్ట్ అండ్ యాజ్ వెల్ ఐ స్పీక్ టు దెమ్. వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాను. ఐ స్పీక్ అవుట్ ఆఫ్ మై హార్ట్, నా హృదయ అంతరంగాల్లో నుండి మాట్లాడుతుంటాను. ఐ ఆల్వేస్ లైక్ టు హ్యావ్ కనెక్షన్ ఫ్రమ్ ద హార్ట్ టు హార్ట్, నాట్ మైండ్ టు మైండ్. మనస్సుతో మనస్సు కాదు, హృదయంతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడతాను. ద రీజన్ యువర్ మైండ్ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్. నీ మనస్సు ఏ సమయంలో అన్నా మారిపోవచ్చు, కానీ హృదయం అనేటువంటిది వన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఈజ్ కనెక్టెడ్. హృదయం కనెక్ట్ అయితే కనెక్ట్ అయిపోయినట్లు లెక్క. నవీన్ వారి దేవుని స్తోత్రం చెబుదామా? దేవునికి నీ హృదయం కావాలి. దేవునికి ఏం కావాలి? నీ హృదయం కావాలి. దేవునికి నీ హృదయం కావాలి. నౌ వెన్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు us, దేవుడు నీతో మాట్లాడడానికి, ఈ లోకానుసారంగా లవర్స్ ప్రపోజ్ చేసుకుంటారు. చర్చిలో ఒకరు ఉన్నారు, నేను అలాంటి విషయాలు ఓపెన్గా చెప్పడానికి ఇష్టపడటం లేదు, కానీ దట్ పర్సన్ అరేంజ్ ఈవెంట్స్లో అరేంజ్ చేసేటప్పుడు ఎలాగంటే లవర్స్ ప్రపోజ్ చేసుకోవడానికి ప్లేస్ అరేంజ్ చేస్తారట, ఒక మంచి టేబుల్ అరేంజ్ చేస్తారట, బీచ్ రోడ్లో క్యాండిల్స్ పెడతారట. దే పే లాట్, దానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. దే డూ ఆల్ కైండ్ ఆఫ్ జస్ట్ ఫర్ ప్రపోజల్. ఐ డోంట్ నో వాళ్ళ వివాహం ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు, కానీ some people, that is how they do. So people gives high priority. ప్రేమకి చాలా విలువను ఇస్తారు. ఎంతమందికి అర్థమైంది? దేనికి హై ప్రయారిటీ ఇస్తారు చెప్పండి మళ్ళీ ఒకసారి. దేనికి హై ప్రయారిటీ ఇస్తారు? ప్రేమకి. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రేమ అనగానే కొన్నిసార్లు మనకేమనిపిస్తుంటుందంటే వీ ఫీల్ ఇట్స్ బ్యాడ్ వర్డ్. అది ఒక చెప్పరాని మాట అనుకొని చాలామంది కనీసం ఆ మాట చెప్పడానికి కూడా ఇష్టపడరు. వీ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ వరల్డ్ లవ్. ఈ లోకానుసారమైనటువంటి ప్రేమను మాత్రమే మనం ఆలోచిస్తుంటాం, కానీ దేవుని ప్రేమను ఆలోచించగలగాలి. నౌ వెన్ యూ వాంట్ టు స్పీక్, ప్రేమ అనేటువంటిది మాట ఎంతమందికి తెలుసు? డేటింగ్ అనే మాట ఎంతమందికి ఐడియా ఉంది? డేటింగ్ యాక్చువల్గా అది మన భారతదేశంలో వాడే మాట కాదు ఎక్కువగా. ఇప్పుడు విదేశీ సంస్కృతి మనకు కూడా వచ్చేస్తుంది కనుక వీ అండర్స్టాండ్. డేటింగ్ అనేటువంటి మాట ఏంటంటే ప్రేమ సంభాషణ. దాన్ని ఏమంటారు రాజుగారు? ఏ సంభాషణ? ప్రేమ సంభాషణ. ఏంటండి? సాంగత్యం కాదు, మీరు రాంగ్ వర్డ్ మాట్లాడారు. నో, ఇట్స్ ఏ ప్రేమ సంభాషణ. లవ్ కాన్వర్సేషన్. వెన్ యూ స్టార్ట్ హ్యావింగ్ లవ్ విత్ సమ్వన్, యూ విల్ హ్యావ్ డిస్కషన్. డిఫరెంట్గా ఉంటుంది. ఆ మాట విధానం అంతా కూడా మారిపోతుంటుంది. ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడుతుంటాం. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? హలో, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? సో మోస్ట్లీ ఇలాంటి మాటలు ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో డేటింగ్ అనే మాట ఉపయోగిస్తారు. ఇలాగా ఒకరితో ఒకరు మాట్లాడడానికి దే ఆర్గనైజ్. మన ఇండియాలో ఏంటంటే మన ఇండియా సిస్టమ్ డిఫరెంట్ కనుక పెళ్లి చూపులు అంటారు. వాళ్ళు ఎవరో తెలీదు, వీళ్ళెవరో తెలీదు. వాళ్ళు పెద్దలు వస్తారు, వీళ్ళు పెద్దలు వస్తారు, వాళ్ళు మాట్లాడేస్తారు. వీళ్ళు పిల్లలతో అసలు సంబంధమే ఉండదు. కొన్నిసార్లు నాకు చాలా ఫన్గా అనిపిస్తుంటుంది. ఎనీవే, ఏదైనా సరే మనకున్న విధానం మందే. విదేశీలో ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు ఎక్కువ. ఈవెన్ మ్యారేజెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు ఏమంటారంటే యూ ఫైండ్ దట్ గర్ల్, నీ మటుకు నువ్వు ఫైండ్ అవుట్ చేసుకో అమ్మాయిని లేకపోతే అబ్బాయిని, మీరిద్దరు కలిసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయితే పెళ్లి ఖర్చులన్నీ ఎవరయ్యే? పేరెంట్స్. నో, విదేశాల్లో పేరెంట్స్ పెట్టరు. ఎవరు పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలి? వాళ్ళిద్దరే ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళిద్దరే సంపాదించుకోవాలి, వాళ్ళిద్దరే చెయ్యాలి. నా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తే గెస్ట్లాగా వెళ్ళి వాళ్ళని దీవించి వస్తారు. ఎంతమందికి ఇష్టమైంది ఇది? మీరు ఎవరికి ఇష్టం అవ్వలేదా? ఓకే, మీరే డబ్బులు సంపాదించి మీరే కష్టపడి పిల్లల్ని మీరే పంపించి ఇవన్నీ మనమే చేద్దాం. మనకంతా ఇండియన్ సిస్టమ్ ఏంటంటే ఆ బర్డెన్ అంతా మనం తీసుకుంటాం. పెళ్లి ఖర్చులు మనమే పెడతాం. పెళ్లి చేయడానికి తర్వాత వాళ్ళు సరిగా జీవించకపోతే దానికి కావాల్సిన డబ్బు కూడా మనమే ఇస్తాం.
ఒక్కొక్కసారి పేరెంట్స్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సి వస్తే పిల్లలకి ఏం చేయాలో అర్థం కాదు. ఈరోజు మన లీడర్ నిలబడి థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ చేసినట్టు కొంతమంది నా వైపు ఇలా చూస్తున్నారు. ఎందుకంటే ఇదేంటి లీడర్ చేస్తున్నారు ఈరోజు అని. సో ఐ వాంట్ టు టీచ్ హిమ్. లీడర్స్ హ్యాస్ టు లెర్న్. పాస్టర్ ఒక రోజు ఉండొచ్చు, రెండో రోజు ఉండకపోవచ్చు. వీఆర్ ఆల్ హ్యూమన్స్, మనందరం మనుషులం. ఈజ్ దట్ రైట్ ఆర్ రాంగ్? ఎంతమందికి అర్థమైంది? ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అందు గురించి మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ట్రైన్ అవర్ చిల్డ్రన్, వీ నీడ్ టు ట్రైన్ అవర్ ఫ్యామిలీస్, వీ నీడ్ టు ట్రైన్ అవర్ చర్చ్. మన చర్చ్ని ట్రైన్ చేయాలి, ఫ్యామిలీస్ని ట్రైన్ చేయాలి, ఆ కుటుంబాలు ఆ పిల్లల్ని ట్రైన్ చేయాలి. సో దట్ ఈస్ హౌ దే మూవ్. నౌ బికాస్ గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు గనక దేవుడు ఎంతో ప్రేమతో సృష్టించినటువంటి బిడ్డలతో ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో చేసినటువంటి ఆ మనిషిని, నరునితో ఆయన సంభాషించడానికి ఇష్టపడడానికి హీ డిసైడెడ్ టు హ్యావ్ ఎ స్పాట్ విచ్ ఈస్ కాల్డ్ డేటింగ్ స్పాట్. ఆ స్పాట్ని ఏమన్నామంటే ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేటువంటి స్థలం, లేక మాట్లాడే స్థలం, ఒకరినొకరు కలుసుకునే స్థలం. నౌ వి ఆల్ నో, మనందరికీ తెలుసు, దేవుడు నేలమంటి నుండి నరుని చేశాడు. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? ఎంతమందికి అర్థమైంది? దేవుడు నేలమంటి నుండి నరుని చేశాడు. వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయ్యాను. నా ఈ భూమిని చేసింది ఎవరు చెప్పండి? ఈ భూమిని చేసింది ఎవరు? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అంటే భూమి అంతా చేసింది దేవుడే. ఆ భూమిలో ఉన్నటువంటి మట్టిలో నుండి నరుని చేసింది కూడా దేవుడే. కానీ ఈ నరుని కలవడానికి మాత్రం దేవుడు ఏం చేశాడంటే హీ క్రియేటెడ్ ఎ స్పాట్, డేటింగ్ స్పాట్, దట్ ఈస్ కాల్డ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. దాన్ని ఏమని చెప్తారంటే ఏదేను తోట. దేవునికి స్తోత్రం చెబుతావా? ఏదేను తోటలోనే దేవుడు మాట్లాడుతుండేవాడు. ఏదేను తోటకే దేవుడు దిగి వస్తుండేవాడు. ఏదేను తోటలో ఈ అవ్వ ఆదాము ఇరువురు కూడా దేవునితో మాట్లాడుతుండేవాడు. దట్ ఈస్ ద కనెక్టింగ్ స్పాట్. దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే, దేవుడు భూగోళం అంతటినీ సృష్టించినా కానీ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ గాడ్, నీవు దేవునితో కనెక్ట్ అవ్వాలంటే మాత్రం యు నీడ్ టు కమ్ ఇన్ టు గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా తోటలోనికి నీవు తప్పకుండా రావాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏ గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఈస్ ది డేటింగ్ స్పాట్ వేర్ యూ కెన్ టాక్ టు గాడ్. దేవునితో మాట్లాడగలవు, దేవుని ప్రేమను అనుభవించగలవు, దేవునితో కలిసిమెలిసి ఉండడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, టు ఫీల్ హిమ్, ఆయన్ని అనుభవించడానికి దేవుడిచ్చే అవకాశం ఏదేను తోట. భూమిలో ఎక్కడ పడితే అక్కడ ఉంటే అక్కడ కాదు నువ్వు వినాల్సినటువంటి దేర్ ఈజ్ ఎ స్పాట్. మనందరం వ్యాపారాలు, ఉద్యోగాలు, ఏయో పనుల మీద ఎక్కడెక్కడో తిరుగుతాం, కానీ వీ కమ్ బ్యాక్ టు అవర్ హౌస్. మన ఇంటికి వచ్చిన తర్వాత మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే ప్లేస్, టు రిసీవ్ ద లవ్. ఆ ప్రేమను పొందుకోవాలంటే దట్ ఈస్ ద ప్లేస్ వీ డిసైడెడ్. ప్రపంచంలో ఏ మూల ఎక్కడికి వెళ్ళినా, ఏ 5 స్టార్ హోటల్లో ఉన్నా, ఏ 7 స్టార్ హోటల్లో ఉన్నా, ఏ రొమాంటిక్ ప్లేస్లో ఉన్నా, వెన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ హౌస్, నీ ఇంటికి రాగానే ఉన్న ఫీలింగ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుడు అదే విధంగా when he wants to speak to Adam, ఆదాముతో మాట్లాడడానికి ఏదైనా తోటలో కలిసేవాడు. అబ్రహాముతో అన్నాడు, ఇదిగో నేను నీకు చూపించే స్థలములో, ఇదిగో మోరియా దేశములో నేను నీకు చూపించే పర్వతములో ఒక దాని మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ నీ కుమారుని, నువ్వు అత్యధికముగా ప్రేమిస్తున్న నీ ఏకైక కుమారుని నాకు దహన బలిగా ఇవ్వు అన్నాడు. ఆ మోరియా దేశములో ఆయన చూపించే స్థలం, దట్ మీన్స్ హీఈస్ లీడింగ్ హిమ్. హీ డిడ్ంట్ సే పలానా దగ్గరికి వచ్చే అని చెప్పలేదు. ఆయన నడిపించాడు. నువ్వు మోరియా దేశమునకు వెళ్ళు, అక్కడ నువ్వు ఎక్కడ ఇవ్వాలో నేను నీకు చూపిస్తాను.
అబ్రహాము అక్కడికి తీసుకొని వెళ్ళాడు కుమారుణ్ణి. తీసుకొని వెళ్ళి బలి ఇవ్వడానికి ఆయన చెయ్యి ఎత్తగానే దేవుడు అన్నాడు, నో, స్టాప్ ఇట్, ఆఫ్ చేయి. ఎందుకంటే నువ్వు ఎంతో ప్రేమిస్తున్నటువంటి ఆ కుమారుణ్ణి నువ్వు ఆల్రెడీ ఇచ్చేసినట్టే. లిజన్ వన్ థింగ్, దేవునికి మన హృదయాల గురించి బాగా తెలుసు. హృదయ అంతరంగాల్లో మనం ఏమనుకుంటున్నామో తెలుసు. తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరుగుదును. ఆ కుమారుని ఇస్సాకుని అబ్రహాము ఇస్తాడో లేదో దేవునికి తెలుసా లేదా? 100% దేవునికి తెలుసు. నువ్వెంతో ప్రేమిస్తున్నాయా, బట్ అబ్రహాముకు మాత్రం మనసులో దేవునికి తెలిసనే విషయం మాత్రం తెలిసి ఉండకపోవచ్చు. ఆయన ఇచ్చాడు, ఆయన అడిగాడు, ఇచ్చేస్తాను అని అనుకున్నాడు. ఇట్స్ ఎ గుడ్ స్టోరీ. యాక్చువల్గా ఒరిజినల్ ట్రాన్స్లేషన్కి వెళ్ళి చదివితే చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా మనం వింటాం. నా అబ్రహాం ఎప్పుడైతే ఆ కుమారుని తీసుకొని వెళ్ళాడో దేవుడు ఏం చేశాడో తెలుసా? అటువైపు నుండి ఒక పొట్టేలుని తీసుకొని వచ్చాడు. పొట్టేలుని అదే పర్వతం మీదకి తీసుకొని వచ్చాడు. ఆ పొట్టేలు పొదల్లో ఫిక్స్ అయిపోయినట్టు చేశాడు. అబ్రహాము ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవుని కొరకు బలి ఇవ్వడానికి, దేవుని కొరకు సమర్పణ చేయడానికి, దేవుని కొరకు గిఫ్ట్ని సిద్ధం చేసి ఆయన కుమారుని తీసుకొని వస్తే దేవుడు ఏం చేశాడంటే, ఈ గిఫ్ట్ నీకు చాలా కష్టమైన గిఫ్టే, కానీ నువ్వు ఇవ్వాల్సిన గిఫ్ట్ నేను సిద్ధం చేస్తానని దేవుడే ఆల్రెడీ ఒక పొట్టేలుని ఏం చేశాడు? పంపించాడు. దేవునికి స్తోత్రం చెబుదావా? వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆ పొట్టేలు పొదలో చిక్కుబడి ఉందట. దేవుడు అంటాడు కదా అబ్రహాముతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కన్నులెత్తి చూడు, నేను నీ గురించి ఏమి సిద్ధపరిచానో కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెబుదావా? కొన్నిసార్లు దేవుడు మన కొరకు సిద్ధం చేసినటువంటివి మన కంటికి కనబడబట, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. అబ్రహాము ఆ మోరియా దేశములో ఆ పర్వతం మీదకి ఎక్కుతుంటే దేవుడు పొట్టేలను కూడా అక్కడికి తీసుకొని వస్తున్నాడు. నౌ యు నీడ్ టు లిసన్ దిస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అబ్రహాము ఎక్కడికో తేలిపోతే అక్కడ దేవుడు కలవడానికి రాలేదు. మోరియా దేశములో దేవుడు చెప్పిన స్థలానికి వచ్చినప్పుడు అక్కడ కలవడానికి దేవుడు ఆయనకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఆయనే అరేంజ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? యునో అబ్రహాం ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడంటే యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఆ స్థలానికి పేరు పెట్టాడు, దేవునికి పేరు పెట్టలేదు. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అని అర్థం. యాకోబు అన్న దగ్గర నుండి పారిపోతున్నాడు. పారిపోతూ మామ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ప్రాణభయముతో వెళ్ళిపోతున్నాడు. ప్రాణభయముతో పారిపోతుంటే బేతేలు అనే స్థలానికి వచ్చినప్పుడు వాక్యములో రాయబడి ఉంది, ఆయన ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడట. ఆ రాత్రి దేన్ని తలగడగా చేసుకున్నాడు? మీరు ఎప్పుడైనా తలగడగా రాళ్ళు తలగడగా చేసుకొని పెట్టుకున్న అనుభవం ఎవరికన్నా ఉందా? ఎవరికి అనుభవం లేదా? ఎలాగుంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. రాయి మీద తల పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మనకు పిల్లో ఎలా ఉండాలి? చాలా మెత్తగా, మెమరీ ఫోమ్తో. ఇప్పుడేంటి అంత మన మ్యాట్రస్లు కానీ అన్నీ ఎలాగ ఉండాలి? ఎంత స్మూత్గా ఉంటే అంత చక్కగా నిద్ర పడుతుంది. కానీ యాకోబు రాయిని తలగడగా పెట్టుకొని ఆ రాత్రి పడుకున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ స్థలములకు వచ్చినప్పుడే he has seen a vision. ఆయన దర్శనాన్ని చూశాడు. ఏ దర్శనాన్ని చూశాడో తెలుసా? భూమి నుండి ఆకాశం నాకు కనెక్ట్ అయిన దర్శనాన్ని చూశాడు. భూమి నుండి
దానికి కనెక్ట్ అయ్యి వాక్యంలో రాయబడి ఉంది, దేవదూతల పరలోకము నుండి భూమికిని, భూమి నుండి పరలోకమునకును ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. దేవునికి స్తోత్రం చెబుదావా? ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడ దేవదూత చెప్పినటువంటి మాట యోహానుతో చెప్తాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. 4వ అధ్యాయం మొదటి నుండి చదివితే అందులో ఉంటుంది, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగబోతున్న సంగతులను నేను నీకు చూపించి. ఎక్కడికి ఎక్కి రావాలి? పరలోకానికి ఎక్కి రావాలట. ఎక్కడో ప్రకటన గ్రంథములో దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఆల్రెడీ అది ఎక్కడ చూసేశాడు? యాకోబు బేతేలులోనే చూసేశాడు. ఆ రాయిని అక్కడ నిలబెట్టి దాని మీద నూనె వేసి ప్రతిష్ఠించి దీనికి బేతేలు అని పేరు పెట్టాడు. దేవుడు ఫరోతో చెప్పాడు, నా ప్రజలను వెళ్ళిపోని, నేను వాళ్ళని కలవాలి. ఐ వాంట్ దెమ్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యములో నేను వాళ్ళని కలవాలి. ఇదిగో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. ఎవరట ఇశ్రాయేలు? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. మన పిల్లలతో మాట్లాడేటప్పుడు, పెద్దోళ్ళతో మాట్లాడినప్పుడు ఆల్వేస్ స్పీక్ రెస్పాన్సిబిలిటీస్. పెద్దోళ్ళతో ఏం మాట్లాడతాం? మాట్లాడరా మీరు ఎవరన్నా? మీ ఇంట్లో పెద్దోళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు? రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతల గురించి మాట్లాడతారమ్మా. నువ్వే చూసుకోవాలి, లేకపోతే రే బాబు నువ్వే చూసుకోవాలి, అమ్మను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, తక్కిన నీ చెల్లిని చూసుకోవాలి, నీ తమ్ముడిని చూసుకోవాలి, మేము ఉండినా లేకపోయినా అంతా నువ్వే చూసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి. ఫ్యామిలీ లైఫ్ ఎలాగనేది యు నీడ్ టు డూ ఇట్ ఇన్ ద వే. అది ఎలాగుండాలో దాన్ని నువ్వు కరెక్ట్గా సక్రమంగా ఏం చేయాలి? నిర్వర్తించాలి. వి ఆల్వేస్ స్పీక్. దేవుడు అంటున్నాడు కదా, ఇజ్రాయేల్ ఈజ్ మై ఫస్ట్ బోర్న్, నా జ్యేష్ఠ కుమారుడు. లెట్ హిమ్ గో. ఐగుప్తి దేశములో ఎక్కడికి వెళ్ళిపోవాలి? అరణ్యములోకి వెళ్ళాలి. నన్ను ఆరాధించడానికి నా ప్రజలను. ఫరో అన్నాడు, నో అన్నాడు. ఫరో నో అంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఫరో నో అన్నాం సరే, దేవుడు విడిచిపెట్టలేదు. కప్పలను పంపించాడు, ఇంకా ఏవేవో ఫ్లైస్ పంపించాడు, మొత్తం దేశం అంతా చీకటిని చేసేసాడు, నీళ్లను రక్తంగా మార్చేశాడు. ఇఫ్ యు డోంట్ రిలీజ్ మై ఫస్ట్ బోర్న్, ఐఎమ్ గోయింగ్ టు కిల్ యువర్ ఫస్ట్ బోర్న్. నా ప్రథమ కుమారుణ్ణి కానీ విడిచిపెట్టకపోతే నీ ప్రథమ సంతానాన్ని నేనేం చేస్తాను? సంహరించేస్తాను. సంహరించాడా లేదా? Then he released. Now Israelites, ఇశ్రాయేలులు అరణ్యములోనికి వచ్చినప్పుడు ఇదిగో అక్కడ ఒక ప్రత్యక్ష గుడారం, నేను మీ మధ్యలో నివసించినట్లు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు దేవుడు. నేను మీ మధ్యలో నివసించినట్టు. మనందరికీ తెలుసు ప్రత్యక్ష గుడారం అనగానే కొంచెం స్టఫ్ మాట్లాడుతున్నాను, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి స్థలం. దానికి కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. బయట ఉన్నటువంటి స్థలాన్ని అంతటిని కూడా ఆవరణం అంటారు. లోనకి రాగానే పరిశుద్ధ స్థలం కనబడుతుంది. ఈ స్టేజ్ ప్రాంతం ఏది ఉందో దీన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. బయట ఎవరైనా ఉండొచ్చు. పరిశుద్ధ స్థలములో యాజకులు ఉండాలి. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే ఉండాలి. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క ఆ రూపకల్పన. దేవుడిచ్చినటువంటి మెజర్మెంట్స్ ప్రకారంగా దాన్ని చేశారు. నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ప్రత్యక్ష గుడారం బయట మొదట ఏముంటుందో తెలుసా? బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, నువ్వు బలి ఇవ్వాలి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అక్కడి ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి గంగాలం ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి. అంటే నువ్వు బాప్తీసం తీసుకోవాలి, స్నానం చేసుకోవాలి, అక్కడ నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి. లోనికి వస్తావు, రొట్టెలు పెట్టినటువంటి బల్ల కనబడుతుంది, అంటే నువ్వు ప్రభురతి సంస్కారం తీసుకోవాలి. అక్కడ నుండి ఇదిగో ధూపవేదిక గుండా వస్తావు. ధూపవేదిక అంటే దేవునికి ప్రార్థన చేస్తూ నీ ప్రార్థన ఆయన ఎదుట ధూపవేదికలాగా సువాసన ఇస్తున్నదిగా ఉండాలి. అప్పుడు కానీ తెరలో నుండి లోనకు వస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏ మీటింగ్ ప్లేస్ ఎక్కడట? ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చేయాలి. ఎక్కడ మీటింగ్ ప్లేస్ అది? అరణ్యములో. నువ్వు అరణ్యములోనికి రావాలి.
ఎంతో సమయం పట్టలేదు. దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడు, ఇది ఒక దేవాలయం కట్టు అన్నాడు. ఇప్పుడు అటు ఇటు తిరగడం కాదు. నో వాండరింగ్, ఐ వాంట్ టు స్టే ఇన్ వన్ ప్లేస్. నేను ఒక స్థలానికి రావాలనుకుంటున్నాను, నువ్వు ఒక దేవాలయం కట్టాలి. వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆ సొలొమోను కట్టిన దేవాలయంలోనికి దేవుడు దిగి వచ్చాడట. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయన మహిమను చూడలేక యాజకులు దాన్ని తట్టుకోలేకపోయారని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుడు ప్రేమ సంభాషణ చేసే స్థలం అది. దేవుడు కలుసుకునే స్థలం అది. దేవుడు నరుని కలవడానికి దయాప్రాప్తురాల నీకు శుభము. పరలోకపు దేవుడు ఇదిగో మేరీ కడుపులోనికి వచ్చాడు. గివ్ మీ యువర్ ఫ్లెష్, నీ శరీరాన్ని నాకివ్వు, నేను ఆత్మగా లోనకు వస్తాను. లెట్ మీ బికమ్ ఎ ప్యాకేజ్ టు షో ఫోర్త్ మై సెల్ఫ్ ఇన్ టు ద వరల్డ్. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆ వాక్యము శరీరధారిగా మార్చబడి ఇదిగో పరలోకమందున్నటువంటి దేవుడు, ఆత్మరూపములో ఉన్నటువంటి దేవుడు శరీరముగా ఏ మీటింగ్ ప్లేస్, కృపయు సత్యమును ఒకరినొకరు కలుసుకునే స్థలం అది. దేవునికి స్తోత్రం చెబుదామా? దిస్ ఈజ్ హౌ గాడ్ వాంట్స్ టు మీట్. ఇప్పుడు బైబిల్ చూడండి, ఇప్పుడు మనం చదివింది సౌలు ధర్మశాస్త్రాన్ని ఎంతో కాలం పఠించాడు. గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడట. గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించి క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టాడు. హీ వాజ్ బికమింగ్ ఎ టెర్రరిస్ట్గా మార్చబడ్డాడు. క్రైస్తవులను సంహరించడం మొదలుపెట్టాడు. క్రైస్తవులను నాశనం చేసేయడం మొదలుపెట్టాడు. ఇబ్బంది చేయడం. వాట్ హీ ఫీల్స్, ఆయన ఏమని ఫీల్ అవుతున్నాడో తెలుసా? నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు. కొన్నిసార్లు దేవుని సేవ మనం చేస్తున్నాం అనుకొని దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు కూడా ఉంటాయి. మొదట హతసాక్షిగా మార్చబడిన స్టెఫను దగ్గర నిలబడినోడు సౌలు. ఇశ్రాయేలులకి మొదటి రోజు సౌలు ఆ పేరు కావాలని పెట్టుకున్నాడు. ఈ సౌలుగా పెట్టుకొని కనబడిన క్రైస్తవులందరినీ హింసించడం మొదలుపెట్టాడు, చంపేయడం మొదలుపెట్టాడు, నాశనం చేయడం మొదలుపెట్టాడు, వాళ్ళని తీసుకొచ్చి బందీలుగా చేయడం మొదలుపెట్టాడు. చివరికి ప్రధాన యాజకుని దగ్గర పత్రాలు తీసుకొని, అంటే ఆర్డర్ తీసుకొని బయలుదేరాడు. దేనికో తెలుసా? క్రైస్తవులను హింసించడానికి. అంటే ఒక ఆర్డర్, నా దగ్గర ఒక ఆర్డర్ ఉన్నది, నేనేమైనా చేయగలను. కొంతమంది ఆర్డర్ పట్టుకొని వస్తారు, కోర్టు నుండి ఆర్డర్ పట్టుకొస్తారు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుండి ఆర్డర్ పట్టుకొస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఆర్డర్ పట్టుకొస్తారు, జీవీఎంసీ నుండి ఆర్డర్ పట్టుకొస్తారు, రైల్వే డిపార్ట్మెంట్ నుండి ఆర్డర్ పట్టుకొస్తారు. ఆ పేపర్ చాలా పవర్ఫుల్. ఆ పేపర్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారు? దే బిహేవ్. ఈ పేపర్ ఉన్నది మామూలు పేపర్ కాదు. దేవునికి స్తోత్రం చెబుదామా? మనం అనుకుంటాం పేపర్లో పవర్ ఉన్నదని. పేపర్లో పవర్ ఉంటుందా ఉండదా? చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా మన జోసెఫ్ గారు ఉన్నారు. రిటైర్డ్మెంట్ ప్రతి సంవత్సరం మీరు బ్యాంక్ ఏమి ఇవ్వాలి? లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. నవంబర్లోనే కదా ఇస్తారు. వెళ్ళి నేనేనండి ఆ వ్యక్తిని అని చెప్తే, అది వద్దండి మాకేం కావాలి? లైఫ్ సర్టిఫికేట్. అదేంటి, నేను ఎదుర్కొంటా, బతికే ఉన్నాను కదా, నిలబడే ఉన్నాను కదా, జీవిస్తే ఉన్నాను కదా, మాట్లాడుతున్నాను కదా. బ్యాంకుడికి ఏం కావాలి? నువ్వు మాట్లాడపో, నువ్వు బ్రతుకున్నా లేకపోయినా నాకు అనవసరం. ఏం కావాలి ఆయనకి? అంటే పేపర్కి ఎంత పవర్ ఉందో చూసారా? మనకంటే కూడా మన పేపర్కే పవర్ ఎక్కువ ఉంది. ఈజ్ దట్ రైట్ ఆర్ రాంగ్? కరెక్టా కాదని చెప్పేది. పవర్ ఆర్డర్, ఒక డిపార్ట్మెంట్కి ఇవ్వబడిన ఆర్డర్ పట్టుకొని వెళ్తే అక్కడ జరుగుతున్నది ఏదైనా సరే చేయడానికి ఉన్న పవర్. క్రైస్తవులను హింసించడానికి ఆర్డర్ పట్టుకొని వెళ్తున్నాడు ఆయన.
కానీ పౌలుకు తెలియని విషయం ఏంటో తెలుసా? హీఈస్ గెటింగ్ క్లోజ్ టు ది డేటింగ్ స్పాట్. దేవుణ్ణి కలవబోయే స్థలానికి వెళుతున్నాడు. యెరూషలేము నుండి దమస్కుకు ఇంచుమించుగా 150 మైళ్ళు దూరం ఉంటే, వాక్యంలో కొంతమంది గ్రంథాల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? 143 మైల్స్ డిస్టెన్స్ ప్రయాణం చేయగానే అక్కడ దేవుడు కలిశాడట. దేవునికి స్తోత్రం చెప్పలేదు మీరు ఎవరన్నా? ఎక్కడ కలిశాడు చెప్పండి. కొంతమంది థియోలోజియన్స్ కొన్ని గ్రంథాల్లో వ్రాయబడింది, మీ ఎవరికి తెలియదేమో. కొంతమంది ఐ లవ్ యూ అని చెప్పాలంటే 143 అంటారు. ఎప్పుడైనా విన్నారా? మీ ఎవరికి తెలీదా? ఏంటి 143 అంటే? సీక్రెట్ కోడ్ ఏంటిది? 1 అంటే అయ్యని, 4 అంటే లవ్ అని, లవ్ LOVE, YOU ఎన్ని? 3, మొత్తం ఏంటిది? 1 4 3 ఐ లవ్ యూ అని. 143 మైల్స్ డిస్టెన్స్ ప్రయాణం చేసేటప్పటికి సౌలుని దేవుడు కలిశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎప్పుడైతే దేవుడు కలిశాడో, ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో, అక్కడ ఆయన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. దేవునికి స్తోత్రం చెబుదామా? అక్కడ ఆయన జీవితం మారిపోయింది. ఆయన జీవితం మారిపోయి అప్పటి వరకు ఏమనుకున్నాడంటే, నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను అనుకునేవాడు. ఆయన రూట్లో రివర్స్గా మారాడు. ఏ క్రైస్తవులకైతే వ్యతిరేకంగా చేశాడో, ఏ క్రైస్తవులకైతే వ్యతిరేకమైన పనులు చేశాడో, ఆ క్రైస్తవుల కొరకు పని చేయవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఒకసారి మీరు ఎలా రండి, ఐ వాంట్ టు షో యూ సంథింగ్. అందరూ చూడండి ఒకసారి, గెట్ రెడీ ఫర్ ది వీడియో క్యామ్. రైట్ నౌ చూడండి. ఇప్పటి వరకు నేనేమనుకున్నానంటే ఐఎమ్ సాల్, ఓకే, నేను సౌల్ అనుకోండి. ఇప్పటి వరకు ఏమనుకున్నానంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదివాను. ఏం చదివాను? మన బైబిల్ బాగా చదివాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దేవుని సేవ, దేవుణ్ణి నడిపించడం గురించి నా భుజమే చేపెట్టి ఇప్పుడు నేను నడిపిస్తున్నాను. ఎవరు నడిపిస్తున్నాను? వెనకాల ఎవరున్నారు? దేవుణ్ణి నేను నడిపిస్తున్నాను. దేవుని పరిచర్యను నేను నడిపిస్తున్నాను. దేవుని కార్యాలను నేను నడిపిస్తున్నాను. దేవుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే నేను నడిపించాలి, నేను చేయాలి, దేవుని సేవను నేను చేయాలి అని నా అండర్స్టాండింగ్, నా కనుచూపులో ఏం కనబడుతుందో అటువైపు వెళుతూ నేనేమనుకుంటున్నానంటే దేవుని సేవ చేస్తున్నాను. ఇదిగో కట్టిన దగ్గరికి వెళ్తున్నాను, ఇదిగో సోఫా దగ్గరికి వెళ్తున్నాను, లేకపోతే ఇదిగో పలానా దగ్గరికి వెళ్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే దేవుని నా వెనకాతల పెట్టి నేను నడిపిస్తూ దేవుని నేను నడిపిస్తున్నానని ఫీల్ అవుతున్నాను. ఎక్కడి వరకో తెలుసా? దమస్కు వచ్చినంత వరకు అలాగే జరిగింది. 143 మైల్స్ డిస్టెన్స్ వరకు అదే జరిగింది. ఎప్పుడైతే దేవుడు సౌలుని కలిశాడో, ఎప్పుడైతే దేవుడు సౌలుని కలిశాడో ఆయన కళ్ళు కనబడడం మానేసి, ఆయన కళ్ళు కనబడడం మానేసిన తర్వాత ఇలా టర్న్ అయిన మనిషి ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఇలాగ మొదలెట్టాడు. ఇప్పుడు ఎవరు నడిపించాలి? ఎందుకంటే నా కళ్ళు కనబడటం లేదు. ఇప్పటి వరకు కళ్ళు కనబడితే నేను అనుకున్నాను ఏంటంటే నేను దేవుని పని చేస్తాను, ఇలా చేస్తేనే ఇది దేవుని పని, ఇలా చేస్తేనే దేవుని సేవ, నేను ఏది చేస్తే అది దేవుని సేవ అనుకున్నాను. కానీ ఇక మీదట నా కళ్ళు కనబడటం లేదు. వాక్యంలో రాయబడి ఉంది, వెలుచూపుల వలన కాదు కానీ విశ్వాసం వలన. నాకు తెలియదు ఇప్పుడు ఎటు వెళ్తున్నాను, కానీ దేవుడు నడిపిస్తున్నాడు. నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏమి చేస్తున్నానో నాకు తెలియదు. నేను మాత్రం ఏం చేస్తున్నాను? దేవుడే చూపి. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతామండి. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. వెలుచూపుల వలన కాదు కానీ విశ్వాసము వలన మాత్రమే నేను ఏం చేస్తున్నాను? నడుస్తున్నాను. దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన నాకు తెలియనటువంటి స్థలాలకు నడిపిస్తున్నాడు. నేను ఎప్పుడు చూడలేనటువంటి స్థలాలకు నడిపిస్తున్నాడు ఆయన. ముందంతా నేనేమనుకున్నానంటే నాకు తెలిసిన స్థలాలకి నేను దేవుణ్ణి తీసుకొని వెళ్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు
ఎప్పుడైతే నా కళ్ళు కనబడలేదో, ఎప్పుడైతే నేను పడిపోని స్థితిలో ఉన్నానో, నేను వెళుతూ ఉన్నాను. విశ్వాసం వలన, వెలుచూపుల వలన కాదు. నా నడక వాక్యంలో వ్రాయబడింది, ద స్టెప్స్ ఆఫ్ ద రైచియస్ మ్యాన్, ది స్టెప్స్ ఆఫ్ ద రైచియస్ మ్యాన్, నీతిమంతుని యొక్క అడుగులు దేవుడే నిర్ణయిస్తాడట. ద స్టెప్స్ ఆఫ్ గుడ్ మ్యాన్ ఆర్డర్డ్ బై గాడ్, దేవుని చేత ఆర్డర్ చేయబడింది. ఈ నడకలు ఎక్కడ తప్పుపోవడానుకున్నటువంటి నడకలు కాదు, ఇవి దేవుడే నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతావా? ఎప్పుడైతే, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. నువ్వెప్పుడైతే వెన్ యూ రీచ్ మీటింగ్ స్పాట్ విత్ గాడ్, when you reach dating spot with God, that will change your life. నీ జీవితమే మారిపోద్ది. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోం. ఒక ముసలి దంపతులు ఒక ఇంట్లో ఉన్నారు. ముసలి దంపతులు ఇంట్లో ఉంటే మధ్యరాత్రిలో దొంగలు వచ్చారు. వాళ్ళ గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు. దొంగలు సౌండ్ వినబడుతుంటే ఆ వైఫ్ అన్నది, ఏదో సౌండ్ వినబడుతుంది చూడండి అన్నది. అనగానే ఈయన ముసలాయన పాపం లేచి నిలబడి బయటకు వచ్చి చూస్తున్నాడు. కిటికీలోని చూస్తే ఒక 4-5 దొంగలు వచ్చి ఆ గ్యారేజ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వెంటనే ఆయన ఏం వయసు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, వెంటనే ఫోన్ చేశాడు పోలీస్కి. అమెరికాలో 911 రైట్, పోలీస్ చేస్తే 5 minutesలో పోలీసులు ఉండాలి. కానీ ఫోన్ చేస్తే ఆ ఎత్తినటువంటి పోలీస్ ఆఫీసర్ అన్నాడు, మీ లొకేషన్ నేను నోట్ చేసుకున్నాను, టీం రాగానే పంపిస్తాను, ప్రస్తుతానికి ఇక్కడ పోలీస్ స్టేషన్లో టీం ఎవరో లేరు అన్నాడు. అనగానే ఈ ముసలాయనకి ఇప్పుడు ఏం చేయాలి, ప్రాణాపాయంలో ఉన్న ముసలాయన ఏం చేస్తాడు, ఏం చేయాలి అర్థం అవ్వలేదు. 2 నిమిషాలు టైం తీసుకున్నాడు. టైం తీసుకొని మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నాడు, మీరు ఇంకా రావవసరం లేదు, మొత్తం అందరినీ కాల్చిపారేశాను అన్నాడు. మీకు అర్థమైందా? మొత్తం అందరినీ కాల్చేసాను, ఒక 5-6 బాడీలు ఉంటాయి, వచ్చి మీరు పట్టుకెళ్ళిపోవచ్చు అన్నాడు. వెంటనే ఇమీడియట్గా హెలికాప్టర్లోను, మెడికల్ మొత్తం, డాక్టర్స్, రెస్క్యూ టీము, ఫైర్ మొత్తం అంతా విత్ ఇన్ 5 minutesలో వచ్చారు. అందరూ వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దొంగలను అరెస్ట్ చేశారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి అన్నాడు, నువ్వు అందరినీ కాల్ చేసావన్నావు? ఈయన అన్నాడు, మీ దగ్గర టీం లేదన్నారు. స్పాట్కి వస్తేనే కదా తెలిసేది, రైటా రాంగా. టు ఫీల్ ద రియాలిటీ యు నీడ్ టు బి దేర్ ఇన్ ద స్పాట్. ఆ స్పాట్కి రావడానికి చాలాసార్లు మనం వీ గివ్ టూ మెనీ కంప్లైంట్స్. ఆ స్పాట్ ఏంటో తెలుసా? చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయం. అందుకే మనం ఇక్కడ ఉన్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం చెబుతావా? దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడడానికి వచ్చావు. నీ వచ్చావా? నువ్వు దేవునితో ఎలైన్ అవుతున్నావా? నీవు దేవునితో ఎలైన్ అయితే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రేమ సంభాషణ కలిగే ఈ స్థలంలోనికి చాలాసార్లు రావడానికి ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్తుంటాం. నేను చాలా బిజీ అండి, ఈరోజు నాకు ఫంక్షన్ ఉందండి, ఈరోజు అల్లక్కడికి వెళ్ళాలండి, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలండి. సో మెనీ స్టోరీస్ మనం చెప్తుంటాం. నువ్వు ఆ స్పాట్కి వచ్చినంత వరకు నువ్వు అద్భుతాన్ని చూడలేవు. ఎప్పుడైతే ఆయన మీటింగ్ ప్లేస్కి వచ్చావో, ఎప్పుడైతే డేటింగ్ స్పాట్కి వచ్చావో, దెన్ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. స్టాండ్ ఇన్ యువర్ ఫీట్. ఇన్నేళ్ళు ఇలాలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము స్మరించు యేసునామం, సంతోషించు ఈయన ఉదయం. ఇన్నేళ్ళు ఇలాలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము స్మరించు యేసునామం, సంతోషించు ఈ దినం. మారు మనసు మనిషికి మార్గం,
పశ్చాత్తాపం మనసుకు మోక్షం, మారు మనసు మనిషికి మార్గం. పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే ఆ పరమాత్ముడే కరుణించునే కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలము స్మరించు యేసు నామము, సంతోషించు ఈ సంతోషించు ఏ నవోదయం, సంతోషించు ఏ నవోదయం. మారు మనస్సు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనిషికి మోక్షం. చాలాసార్లు మారు మనసు పొందడానికి ఇష్టపడడం, చాలాసార్లు దేవుణ్ణి కలవడానికి ఇష్టపడడం. మారు మనసు పొందాలి ఎంత సులభమో తెలుసా? ఎంత సులభం. నేను ఒకరితో నేను చెప్తున్నాను, డోంట్ హోల్డ్ ఫైర్. ఫైర్ని, అగ్ని చేతిలో పట్టుకొని ఉండడానికి ట్రై చేయకు. ఈ అగ్ని ఏం చేయాలంటే పడిసేయాలి. అగ్ని ఏం చేస్తుంది చేతిలో? అగ్ని చేతిలో పెట్టుకొని ఏం చేస్తుంది? చాలామందికి మారు మనసు లేని జీవితం, పశ్చాత్తాపం లేని జీవితం, ఇంకా ఓల్డ్ లైఫ్. ద మేజర్ ప్రాబ్లం విత్ ద సాల్ ఏంటో తెలుసా? దేవుని సేవ చెయ్యకపోవడం కాదు, చేసాడు ఆయన. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, నేను చేసేదే దేవుని సేవ అనుకున్నాడు. క్రైస్తవులను హింసించడమే దేవుని సేవ అనుకున్నాడు. బాబు ఏకో తగ్గించండి. క్రైస్తవులను హింసించడమే సేవ అనుకున్నాడు. క్రైస్తవులను బాధ పెట్టడమే సేవ అనుకున్నాడు. బట్ హీ వాజ్ నాట్ అప్డేటెడ్. ఆయన అప్డేట్ అవ్వలేదండి. ఆయన ఏమనుకున్నాడంటే, స్టిల్ హీ వాజ్ బ్రింగింగ్ ద ఓల్డ్ డేట్స్. ఆ పాత దినాలే తీసుకొస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. ప్రతి మాట వలన, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. ఎప్పుడు ఏ మాట వస్తుందో నువ్వు వినాలి. దేర్ ఈజ్ అన్ అప్డేట్, అప్డేట్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోటిలో నుండి వచ్చే అప్డేట్. అది మిస్ అయిపోయాడు ఆయన. సౌలు ఏమనుకున్నాడంటే, నేను సేవ చేసేస్తున్నాడు అనుకున్నాడు. నో, నువ్వు సేవ చేసే విధానం ఇంకొకటి ఉంది, ఇది కాదు. మారు మనసు పొందు, పశ్చాత్తాపము కలిగి నీ పూర్ణ హృదయముతో మోకరించు. దేవుడు నీ కన్నులను తెరిచెను గాక. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలము స్మరించు యేసు నామం, సంతోషించు ఏ నవోదయం. సంతోషించు ఏ నవోదయం, సంతోషించు ఏ నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం.
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే ఆ పరమాత్ముడే కరుణించునే ఆ కలకాలం. ఎన్నేళ్ళు ఇలాలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. స్మరించు యేసునామము, స్మరించు యేసునామము, సంతోషించు ఏ నవోదయం, సంతోషించు ఏ నవోదయం, సంతోషించు ఏ నవోదయం. ఇన్నాళ్ళు మనం ఈ లోకంలో ఉన్నామంటే ఆయన నీడలో మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? చాలామందికి పాట రాకపోవచ్చు. నా చిన్నప్పుడు పాడేవాళ్ళం ఈ పాట. ఎంతమంది విన్నారు ఇలా ఈ పాట? మనస్ఫూర్తిగా పాడగలమా? కళ్ళు మూసుకోండి. పెద్ద నేను అనుకుంటున్నాను లిరిక్స్ చూసి పాడాల్సిన పాట కాదు ఇది. ఇన్నేళ్ళు ఇలాలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామము, సంతోషించు ఏ నవోదయం. ఎన్నేళ్ళు ఇలాలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలము స్మరించు యేసునామం, సంతోషించు ఏ నవోదయం, సంతోషించు ఏ నవోదయం, సంతోషించు ఏ నవోదయం. సౌలుకి కళ్ళు రాగానే ఇప్పటి వరకు సౌలు అనుకున్నాడు నేను దేవుని పని చేసేస్తున్నాను, దేవుని నేను నడిపిస్తున్నాను అనుకున్నాడు. కానీ సౌలుకి కళ్ళు రాగానే అనుకున్నాడు నేను దేవుణ్ణి నడిపించడం కాదు, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. ఇన్నేళ్ళు నీ నీడలో ఉన్నాను, కాలము గతించిపోతుంది, నీ నామాన్ని స్మరించడమే. సంతోషించడానికి నవోదయము దేవుడిచ్చాడు. కళ్ళు తెరవబడును గాక, మన కన్నులు తెరవబడును గాక. ఇన్ దిస్ మంత్ ఆఫ్ మార్చ్, ది 3rd month, ఈ 3వ నెల, నెంబర్ 3 రిప్రజెంట్స్ గాడ్. నెంబర్ 3 రిప్రజెంట్స్ గాడ్. 3 దేవునికి సూచనగా ఉంది. ఇన్ దిస్ 3rd month, లెట్ గాడ్ లీడ్ యూ. దేవుడు నీ చేతిని పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. బేస్ ఆన్ హిమ్, సరెండర్ యువర్ సెల్ఫ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూయండి. దేవుడా నన్ను నడిపించు. నేను మారు మనసు పొందుతున్నాను, పశ్చాత్తాపడుతున్నా. ఐఎమ్ సారీ ఫర్ మై పాస్ట్ లైఫ్. ఐఎమ్ సారీ ఫర్ వాట్ హ్యాపెన్. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐ మేడ్ మిస్టేక్. ఎక్స్ట్రీమ్లీ సారీ గాడ్ ఫర్ మై రాంగ్ థాట్స్. నా తప్పుడు ఆలోచనలు, కల్మషమైన ఆలోచనలు. ఐఎమ్ వెరీ సారీ గాడ్, ఐఎమ్ చేంజింగ్. ఇన్నేళ్ళు కూడా మేము ఉన్నామంటే కేవలం నీ చల్లని నీడలోనే నువ్వు మమ్మల్ని చూసావు. కాలం గతించిపోయింది, నీ నామాన్ని స్మరణ చేసుకునే సమయం వచ్చి. ఇది నవోదయం, నూతన దినం. సంతోషించడానికి నువ్వు ఇచ్చిన మా దేవుడానికి వందనాలు. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభువా. ఇన్నాళ్ళు కూడా నీ నీడలోనే మేము ఉన్నాం. కాలం గతించిపోతుంది, స్మరించడానికి నీ నామాన్ని దూరం చేసుకున్నాం. ఇప్పుడైనా నీ నామాన్ని స్మరించే సమయం మేము పొందుకున్నాం ప్రభువా. మా జీవితాల్లో మీరిచ్చిన నూతన దినాన్ని, నవోదయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నిజమైన సంతోషం, సమాధానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు.
సౌలు జీవితాన్ని మార్చిన మా దేవుడా, పౌలుగా మార్చిన మా దేవుడా, యేసు నామములో మా జీవితములు మార్చబడునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ఎంతమంది అనుభవించగలుగుతున్నారు? దేవునికి స్తోత్రం చెబుదామా? సంతోషంగా ఉన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దో ఇట్ ఈస్ వెరీ వెరీ ఓల్డ్ సాంగ్. ఇది చాలా పాత పాట అయినా సరే పాడుతున్నప్పుడు నాకు ఏదో చాలా గొప్ప ఫీలింగ్ లోన్ వస్తుంది. ఎస్, దేర్ ఈస్ సంథింగ్. ఓ, లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్, టైథ్స్ అండ్ స్పెషల్ ఆఫరింగ్. ఎవరికైనా ఎన్వలప్ కావాలితే అడిగి తీసుకోండి. ఆన్లైన్లో వాచ్ చేసేవారు మీ టైత్ కానీ ఆఫరింగ్స్ పంపించేవాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి మీరు పంపించవచ్చు. ప్రార్థన అవసరతలు ఉంటే ఎన్వలప్ వెనకతల రాయండి. ఏ మీటింగ్ స్పాట్, డేటింగ్ స్పాట్. దేవుడు నిన్ను కలవడానికి వస్తున్నాడు. అబ్రహాము ఆయన ప్రేమించిన ఏకైక కుమారుని తీసుకొని వచ్చాడు. యు నో వన్ థింగ్, అబ్రహాము కుమారుని ఇవ్వవసరం లేకుండా దేవుడే గిఫ్ట్ని సిద్ధం చేశాడు. మన చేతిలో ఉన్న గిఫ్ట్ మనం ఇవ్వాలనుకునేది కాదు, దేవుడు మన ద్వారా ఆయన తీసుకోవాలనుకునేది. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ ప్లీజ్. రైజ్ యువర్ ఆఫరింగ్. మన అర్పణ మీదకి ఎత్తి పట్టుకుందాం. సంబడి గివ్ మైక్ టు రమేష్. రమేష్ గారికి మైక్ ఇవ్వండి. ఈజ్ గోయింగ్ టు లీడ్ అస్ ఇన్ సాంగ్. యా, లెట్స్ రైజ్ అవర్ ఆఫరింగ్స్. ఆన్లైన్లో ఉన్నోళ్ళు కూడా దయచేసి మీ అర్పణల మీదకి ఎత్తి పెట్టుకోండి. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు దశమ భాగములో నీ సన్నిధానములో నీ సముఖములోనికి తీసుకొని రావడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి వందనాలు. ఇది ప్రభువా, మేము తీసుకొచ్చింది కాదు, మీరు మా చేతిలో పెడితే మీ సన్నిధానంలోని తీసుకొని వచ్చి మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. నీవు ద్వారము తెరవకుంటే ఏ ఒక్కడను ద్వారము తెరవలేడు. ఈ అర్పణలు దశమ భాగములను మీరు అంగీకరించండి. ఇప్పటి వరకు మమ్మల్ని పోషించి సంరక్షించిన మా దేవుడా, ఇకను మీరు పోషించబోతున్నందుకు వందనాలు. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుని నిత్య జీవం. పరమామయుడే ఆ పరమాత్ముడే, పదిలపరచనే రక్షణ భాగ్యం. ప్రేమేలు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం భరించు యేసు నామము, సంతోషించుడి నవోదయం. సంతోషించుడి నవోదయం, సంతోషించుడి నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా.
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే పదిలపరచునే నిన్ను కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామము, సంతోషించుడి నవోదయం, సంతోషించుడి నవోదయం, సంతోషించుడి నవోదయం. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణలు నీ దృష్టికి ప్రత్యేకంగా కనబడనివ్వండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలను బట్టి వందనాలు. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు మా అందరి జీవితంలో జరిపించబడునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. అనౌన్స్మెంట్స్ మరొకసారి చదవడానికి ఇష్టపడుతున్నాను. మంగళవారం సాయంకాలం 7 గంటలకు మనకి బైబిల్ స్టడీ ఉంది. దయచేసి అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలని మనవి చేస్తున్నాను. శుక్రవారం స్త్రీల కూడిక క్యాన్సిల్ చేయడం అయింది. ఎందుకంటే సాయంకాలం మనకి 7 గంటలకి హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది. అందరూ దానిలో సిద్ధపడి దేవుని సన్నిధానంలోనికి రావాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. శనివారం సాయంకాలం మెన్స్ ఫెలోషిప్ 104లో ఉంది. పురుషులందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరలా చెప్తున్నాను, పురుషులందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. సో మెన్స్ ఫెలోషిప్కి పురుషులందరూ కూడా అటెండ్ అవ్వాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. లాస్ట్ మంత్ చాలా అద్భుతమైన మెన్స్ ఫెలోషిప్ జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆదివారం యథావిధిగా మొదట ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. వచ్చే వారంలో 11, 12, 13 తారీఖులు 104లో చర్చ్ యానివర్సరీ కూడికలు జరుగుతున్నాయి. సో ఈ ట్రిప్ చర్చిలో కాకుండా మీదం చేయాలనుకుంటున్నాం. సో ఓపెన్ ఎయిర్లో జరిగిస్తే బాగుంటుంది అని మేము ప్లానింగ్లో ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఎలా నడిపించబోతున్నాడో చూద్దాం. ఒక ఏం చెప్పాలంటే, ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ వర్డ్, ఒక పూజారి యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని సేవ చేస్తున్న ఒక ఆయన రాబోతున్నాడు. సో ఆయన చాలా చక్కగా మరి అంటే మంత్రాలు ఏమీ కాకుండా చెప్పేస్తుంటాడు ఆయన. కానీ ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? సో అందుగురించి ఏ ఒక్కరూ మిస్ అవ్వద్దు. ఓకేనా? దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అరుణ్ ఫర్ కమింగ్. హైదరాబాద్ నుండి డైరెక్ట్ వచ్చినట్టున్నావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించిన గాక. ఆమేన్. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు రిఫ్రెష్మెంట్స్ ఇవ్వబడుతున్నాయి. బ్రదర్ బెనర్జీ అండ్ సిస్టర్ అనూషా బ్లెస్డ్ విత్ బేబీ బాయ్. మీరందరూ ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. వారు ముంబైలో ఉన్నారు, మరి ఇప్పుడు అయితే హైదరాబాద్లో ఉన్నారు. దేవుడు వారికి ప్రేమించి ఒక మగబిడ్డను దయచేశాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? సో అందు గురించి వారిరువురు చర్చ్ అంతటికీ రిఫ్రెష్మెంట్స్. దిస్ ఈజ్ వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్. మనం ఎక్కడికి వెళ్ళిపోయినా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మాత్రం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం చెబుదామా? సో దిస్ అండ్ రిఫ్రెష్మెంట్స్ ఇది అయిపోయిన వెంటనే మనం రిఫ్రెష్మెంట్ పార్టిసిపేట్ చేస్తాం. నౌ ఇన్ అవర్ చర్చ్ వీ హ్యావ్ అనదర్ మ్యారేజ్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అన్ టు గాడ్. సో ఆ వివాహ ప్రకటన నేను చేయడానికి సిద్ధపడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. పెదపూడి అప్పారావు గారు అంటే విజయ్ బాబు గారు మరియు శంకరమ్మ గారు, సలోమి గారు, వారి ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడు నూకరాజుకి ఎల్లబిల్లి బాలకృష్ణ గారు, వరలక్ష్మిల ప్రథమ కుమార్తె సౌజన్యకిచ్చి ఈ నెల 10వ తారీఖు మార్చి 10వ తారీఖున ఉదయం 10 గంటలకి మాధవస్వామి కళ్యాణ మండపంలో
మాధవ ద్వారా వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. కాబట్టి ఈ వివాహానికి ఏమన్నా అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది మొదటి ప్రకటన. దేవునికి స్తోత్రం. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అన్ టు గాడ్. దేవునికి స్తోత్రం చెబుదామా? నాకు తెలిసి మీ ఎవరికి అభ్యంతరాలు ఉండవని, కానీ మరి ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి రూల్ ప్రకారంగా మనం బ్యాన్స్ అనౌన్స్ చేయాలి. పెళ్ళంటే మన ఇంట్లో ఎలా ఉంటుంది? సెలబ్రేషన్. దేవునికి స్తోత్రం చెప్పండి. సో గెట్ రెడీ. ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, అందుగురించి మనం ప్రార్థన చేయాలి. సంవత్సరాంతం నెలకు ఒక పెళ్ళైనా సరే అయిపోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెబుదామా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, ఎంతమందిని కరగలిగితే అంతమందిని గనేమన్నాడు. దేవునికి స్తోత్రం. మన చర్చ్ కూడా మన పిల్లలతో నిండిపోవాలి. సండే స్కూల్ అంతా నిండిపోవాలి. చర్చి మనకంటే సండే స్కూల్ పెద్దదే అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ నెలలో పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కనుక ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడి ముందుకు రండి. మీ గురించి ప్రార్థన చేస్తాను. ఎగ్జామ్ రైటింగ్ చిల్డ్రన్, ఒకవేళ మీ పిల్లలు లేకపోతే పేరెంట్స్ రండి. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటే, నాకు తెలుసు ఎగ్జామ్స్ అంటే చాలా టఫ్ జాబ్. పిల్లలకి ఎగ్జామ్ అయితే పేరెంట్స్ ఫీల్ అవుతుంటాం. సో పిల్లలు లేకపోతే పేరెంట్స్ ముందుకు రండి. యూ కెన్ రిప్రజెంట్ యువర్ చిల్డ్రన్. యూ కెన్ స్టాండ్. గో దిస్ సైడ్. రైట్. దేవునికి స్తోత్రం. సో కూర్చున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న. ఎంతమంది పరీక్షలు రాశారు? జీవితంలో ఒకసారైనా పరీక్ష రాసిన వాళ్ళు ఎలాగుంటుంది? పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు అంత టెన్షన్ కదా. సో మరి పిల్లలందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి, కొంతమంది పిల్లలు లేరు, మేబీ సండే స్కూల్కి అటెండ్ అవుతారు. సో పేరెంట్స్ వాళ్ళ తరపున రిప్రజెంట్ చేస్తున్నారు. మేబీ ఆన్లైన్లో మీ పిల్లలు కానీ ఎగ్జామ్కి వెళ్తుంటే మీ పిల్లలు నిలబెట్టి వారి మీద మీ చెయ్యి వేసి నేను ప్రార్థన చేస్తుండగా మీ హృదయపూర్వకంగా వారిని దీవించండి. సో వీ వాంట్ టు ప్రే ఫర్ యూ. తలలో వంచండి, కళ్ళు మూయండి. అందరూ కూడా మీ చేతులు ఇటువైపు చూపించండి, బిడ్డల వైపు. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఇక్కడ నిలబడి ఉన్నటువంటి బిడ్డలు, వారి బిడ్డలు, ఇదిగో నాయన, మరి సంవత్సరంలో రాయిపోతున్నటువంటి ఎగ్జామ్స్లో మీరు వారికి తోడుగా ఉండండి. వారు చదువులు చదువుతుండగా మంచి జ్ఞానము, ఆలోచన, జ్ఞాపశక్తి మీరు దయచేయండి. మా పరలోకపు తండ్రి, వారు ఎగ్జామ్స్ రాస్తుండగా బిడ్డల చేతులు పట్టుకొని మీరే రాయించండి ప్రభువా. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి వచ్చుటలో ప్రయాణ పద్ధతులన్నిటిలోనూ మీరు తోడుగా ఉండండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. మంచి మార్క్స్తో మిమ్మల్ని గణపరచగలిగే అవకాశం దయచేయండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అన్ టు గాడ్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. మే గాడ్ గో విత్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. యూ కెన్ కమ్ ఫాస్ట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Congratulations. All the best. May God go with him. God go with you. God go with you. God bless you. All the best. Let's give a big clap unto God. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొడండి. Let's give a big clap unto God. Hallelujah. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, మరొకసారి నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలు మార్చబడి పశ్చాత్తాపంతో నీ ఎదుట మోకరిల్లితే అది నవోదయంగా మార్చబడుతుంది. మనస్సు మార్చబడాలి, పశ్చాత్తాపం చెందాలి. ఈ దినం అందరి జీవితాల్లో నూతన దినంగా మార్చబడినగాక. కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే మహిమ పొందండి. జరగబోతున్నటువంటి వారం, ఇదిగో ప్రభా, పిల్లల ఎగ్జామ్స్, చదువులు, మా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంట్లో పనిబాట్లు, ప్రయాణ పద్ధతులన్నిటిలోనూ మీరు తోడుగా ఉండండి. ఈ జరగబోతున్నటువంటి వారంలో ఏ దుర్వార్త మాకు వినబడకుండా ఉండునుగాక. ఎవరి దగ్గర ఏ వార్త వినినా యేసు నామములో అది శుభవార్తగా ఉండునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోండి.
మీ సన్నిధి సమాధానం మాతో ఉంచండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.